నాయనా బుజ్జి, మీ పేరేంటి? నా పేరు యశస్విని. నేను ఇక్కడ క్యాంపస్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఏంటి ఇష్యూ తెలుసా నీకు? అసలు ఇక్కడ పోలీసులు వస్తున్నారు, ఒక పక్క చెట్లు కొట్టేస్తున్నారు, ఏంటి అసలు ఇష్యూ? రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాలని అమ్మాయాలని చూస్తున్నారు. దాన్ని ఆపకూడదని ఈ ధర్నా. ఓకే, ఇక్కడ పక్షులు అవన్నీ ఉన్నాయి అంటున్నారు కదా, నిజంగా ఉన్నాయా? నిజంగా ఉన్నాయి. పికాక్స్ ఉన్నాయి, డియర్స్ ఉన్నాయి, అన్ని పక్షులు. అసలు డిమాండ్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్? రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడటానికని వచ్చి 400 ఎకరాలని అమ్మాలని చూస్తున్నారు. మరి ఆ భూమి లేకపోతే మేము ఎక్కడ చదువుకోవాలి? ఫుట్బాల్ ఆడటానికని వచ్చి 400 ఎకరాలని అమ్మాయిలని చూస్తున్నారు. మరి పికాక్ మన నేషనల్ బర్డ్, దానికి గూడు లేకుండా చేస్తున్నారు. మా భూమి నమ్మకండి, మరి మేము ఎక్కడ చదువుకోవాలి? పికాక్స్ ఏం లేవంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, నువ్వేం ఉన్నాయి అంటున్నావు? ఉన్నాయి, పికాక్ ఈకలు కూడా ఉన్నాయి, అన్ని పికాక్ లేక్స్ కూడా ఉన్నాయి. మీ పేరు పాప? నా పేరు జాహ్నవి. ఓకే, ఏంటి ఇష్యూ అంతా ఏం నడుస్తుంది? నువ్వు ఏదో ఎస్సీయూ దీన్ని డిమాండ్ చేస్తున్నావు కదా, అసలు నీకు తెలుసు అసలు ఏమన్నా? ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి, మేము చదువుకునేటట్టు చేయండి, కబ్జా చేయొద్దు. మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు, వాళ్ళకి కూడా అర్థమవుతుంది మూగజీవుల బాధ ఏంటో, మూగజీవుల నొప్పి ఏందో అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి, నువ్వు సీఎం అయి ఉండవు, అయినా సరే నీకు అదేం తెలుస్తలేదు. అన్యాయంగా అక్రమంగా ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే చాలు అక్కడ ఆక్రమణే పనిగా పెట్టుకున్నావు. అట్లనే తెలంగాణలో ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో అక్కడ కూడా 100 ఎకరాల పైననే నువ్వు లాక్కున్నావు అన్యాయంగా. ఇక్కడ ఇప్పుడు హెచ్సియు మీద పడ్డావు. అయినా సరే విద్యార్థులు మేము ఊరుకునేదే లేదు. ఎటువంటి ధర్నాలకైనా సరే మేము రెడీగా ఉన్నాము. ఎటువంటి లాఠీ చార్జీలు తినడానికైనా, ఎటువంటి కేసులు పెట్టించుకోవడానికైనా, దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ మోగజీవాలు అవి ఏమి లేవు, గుంట నక్కలు మాత్రమే ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అన్నారు. మీరు ఎక్కడే ఉంటారు కదా, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఇక్కడ పులులు లేవు, సింహాలు లేవు, ఓన్లీ గుంట నక్కలు మాత్రమే ఉన్నాయని చెప్పి. నేను ఒకటే సవాల్ అడుగుతున్నాను. మేము ఒక వీడియో రిలీజ్ చేసాము. ఈ బుల్డోజర్స్ ఎప్పుడైతే ఆ చెట్లన్నీ కొట్టేస్తున్నాయో దాదాపు 100 పైన జింకలు మొత్తం ఒకే దగ్గర గుమ్మిగూడుకొని ఉన్నాయి. ఎటు పోవాలో తెలియక చీకట్లో బిక్కుమంటూ ఉన్నాయి. అలానే చాలా జింకలు కూడా చనిపోయాయి. నేను ఒకే ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను, జింకలుంటే ఫారెస్ట్ అనరా, జింకలుంటే అడవిలు కాదా? ఆ జింకలు అవి వాల్యూనే లేదా, జింకలు అసలు లెక్కనే లేదా, అయితే చనిపోయినా పర్వాలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. 1970లో ఈ 2000 ఎకరాలు ఇచ్చింది మా గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటిది మేమే లాక్కొని మీకు అన్యాయం చేయం కదా, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, మేము డెవలప్మెంట్ కోసమే కదా అని చెప్పి మీ విద్యార్థులు శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు, మేము ఇక్కడే చదువుకున్నాము, మీకు మేము ఎందుకు అన్యాయం చేస్తామని చెప్పి అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు ఇక్కడ నుంచి చదువుకొని పోయినరు పేరుకు మాత్రమే, కానీ ఏం చేతగానే దద్దమ్మలు లెక్క ఉన్నారు అక్కడ. ఏదైతే ఇందిరమ్మ పాలనలో మాకు 2300 ఎకరాలు వచ్చిందో అదే ఇందిరమ్మ పాలనలో ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా 400 ఎకరాలు లాక్కుంటున్నారు. ఏదైతే ఎంజీ బర్దాకి ఫేక్ కంపెనీకి పోయిందో బై మిస్టేక్, అది హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి మళ్ళీ మాకు బ్యాక్ వచ్చింది. కానీ అది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి అన్యాయంగా సరే ఈ భూమిని మాత్రం లాక్కుంటున్నాడు. అలానే 100 ఎకరాల పైననే మేము ఎన్ఐఏబికి ఇచ్చాము, 160 ఎకరాస్ టిఫర్కి ఇచ్చినాము. అలా అందరికి ఇచ్చుకుంటూ పోతే మాకు ఎక్కడ ల్యాండ్ ఉంటుందండి? మా విద్యార్థులు చదువుకోవాలి కదా, మా ఫ్యూచర్ జనరేషన్ కూడా చదువుకోవాలి కదా. అందుకని ఒకసారి ఆలోచించి మళ్ళీ డెసిషన్ తీసుకొని మా ల్యాండ్ ఏదైతే ఉందో రిటర్న్ ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. 2003లో ఏదో ఒప్పందం జరిగింది కదా మీకు, గోపాన్పల్లిలో సర్వే నెంబర్ 35-36లో ఒక 395 ఎకరాస్, ఈ 400 ఎకరాస్ తీసుకొని అవి ఇచ్చాము. మీరు కూడా అక్కడికి వెళ్ళి హెచ్సిఓలు కూడా చూసి ఏదో కట్టడాలు కూడా స్టార్ట్ చేశారు అని అంటున్నారు. అది నిజమే అంటారా? ఐఎంజీ బరదాకి మేము 400 ఎకరాస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంపెన్సేషన్ కింద 597 ఎకరాలు ఇవ్వాలి. కానీ వాళ్ళు 397 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. అక్కడ మేము 140 ఎకరాస్ ఆల్రెడీ లాస్ అయ్యాము. అయినా సరే అది ఫేక్ కంపెనీ
చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పొరపాటున అలా ఫేక్ కంపెనీకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు దాన్ని కేసును కొట్టేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అలానే స్టేలో ఉంది, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంది. ఇప్పటి వరకు చాలాని ప్రభుత్వాలు అయినా సరే ఆ ల్యాండ్ని ఏదైతే యూనివర్సిటీ పరిధిలో ఉన్నదో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ యూనివర్సిటీ భూములు లాక్కునే పనే పెట్టుకుంది. నైతికంగా మీది కావచ్చు, కానీ టెక్నికల్గా మాకే ఉంది అధికారం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఎలా లీగల్గా వెళ్ళాలి? ఇక్కడ నైతికంగా టెక్నికల్గా మాట్లాడడానికి విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు. మీరు నైతికంగా మాట్లాడి ఎలా మాట్లాడినా సరే మీరు మనీ కోసమే కదా ఇప్పుడు ఇదంతా చేస్తుంది. రియల్ ఎస్టేట్ బేరాలు పెట్టుకొని నీ బ్రోకర్ పనులు చేసుకోవడానికి యూనివర్సిటీ భూములే దొరికాయా అని చెప్పి నేను అడుగుతున్నా. డెవలప్మెంట్ పేరుతోని నీకు కనిపించిన భూమి లాక్కునే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డిని. ఫైనల్గా ఈరోజు స్టే కూడా వచ్చింది, ఏం వర్క్స్ జరగకుండా ఫర్దర్గా వచ్చేంత వరకు ఈరోజు స్టే వచ్చిందని చెప్పి వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? మేబీ రేపటికి మేము ఏమైనా ఆర్డర్స్ ఏమైనా రావచ్చు. ప్రజెంట్ అయితే డిఫారెస్టేషన్ చాలా వరకు అవుతుంది, 70% పైన అయిపోయింది. మేము ఎంత ఆపడానికి ప్రయత్నించినా సరే మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మా పైన లాఠీ చార్జ్ చేపిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మాకు స్టే ఈరోజు మళ్ళీ రిఫర్ చేసి హైకోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి, 1 day స్టే ఉంచమని చెప్పి, డిఫారెస్టేషన్ చేయకుండా ఉండమని చెప్పి. వి హోప్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్. నమస్తే మేడం, మీ పేరేంటి? శ్వేత. ఓకే, ఏంటి మీ డిమాండ్ ఏది? అసలు 4 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు, గవర్నమెంట్ వర్సెస్ స్టూడెంట్స్ విధంగా జరుగుతూ ఉంది. ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏందన్నా, మొత్తం సీఎం రేవంత్ రెడ్డి వచ్చి సడన్గా 400 ఎకరాలు మేము ఆప్షన్ వేస్తున్నాము, 30,000 కోట్లకి పోతామంటని అన్నప్పుడు అందులో ఎంత హ్యాబిటేట్ ఉంది, ఎంత బయోడైవర్సిటీ ఉంది, ఎన్ని చెట్లు, ఎన్ని జీవులు, జింకలు లేవు అంటుండు. జింకలు వచ్చి చూస్తే తెలుస్తాయి, చూడకుండా ఆయన సీఎం ఆఫీస్ రూమ్లు ఉండి ఈడ జింకలు లేవు అంటే ఏడ కనబడతాయి ఆయనకి? వచ్చి చూడాలి, ఆయనకి అప్పటికి కళ్ళు కనబడకపోతే తీసుకొని మేము చూపిస్తాం, అప్పటికి కనబడకపోతే ఆయన గుడ్డైనా అనుకోవాలి, అంతకు తప్పేం లేదు. ఉన్న వాటిని లేవని చెప్పుకోము, ఉన్న స్టూడెంట్స్ని గుంటనక్కలనుకోము, అంత టూ మచ్. మొత్తం ఇంతగానో దిగజారిపోయి వేరేటోళ్ళ మీద అలిగేషన్ వేసుకుంటా, మేము పోరాటం చేస్తుంటే మమ్మల్నే బ్యాచ్ చేసుకుంటా ఆయన ఏం సాధిస్తుండే అంతగానము? జస్ట్ ఆయనకు వస్తుంది పైసలు కావాలి, దానికోసం ఎంత ఎక్స్టెంట్ కన్నా పోతారా? నేచర్ ఉందని చూడరా? ఇంత అందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రాణులు ఉన్నాయి. 400 ఎకరాల ఫారెస్ట్ అంటే తక్కువనా? మొత్తం దట్టమైన అడవిని గూల్పేస్తారు మొత్తము. మీకు గోపాన్పల్లిలో ఇచ్చారు ల్యాండ్, ప్రీవియస్గానే 2003లోనే ఇచ్చారు అన్నారు, అసలు నిజమేనది? అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇన్నంత వరకు అయితే, అంటే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది స్టేడియం కట్టడానికని కొంచెం ల్యాండ్ అడిగిన ఉంటారు మా యూనివర్సిటీకి. అప్పుడు స్పోర్ట్స్ డెవలప్మెంటే కదా, మంచిదే కదా, మన హైదరాబాద్కి ఇండియాకి కూడా బాగుంటుంది అన్నట్టు ఇచ్చినాం ల్యాండ్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ ల్యాండ్ మాకు ఇవ్వండి, దానికి సబ్స్టిట్యూషన్గా మేము గోపన్పల్లి సైడ్ ఇస్తామన్నారు. ఎన్నో ఎకరాలు తీసుకురు, అన్ని ఎకరాలు ఇక్కడ ఇవ్వకుండా చాలా తక్కువ ల్యాండ్ ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన ల్యాండ్ ఉండే, అది ఇస్తాం అన్నారు, ఇంక ఇవ్వలేదు. మొత్తం ల్యాండ్ అసలు మాకు భర్తీ అదేమి నింపలే, ఫుల్ఫిల్ చేయలేరు. ఆడంతా ల్యాండ్ తీసుకొని కొంచెం ల్యాండ్ ఇచ్చిర్రు, ఇంకొంచెం ల్యాండ్ ఇచ్చేది ఉంది. అట్లనే ఇట్లా మీరు కన్సిడర్ చేసిందంటే ఒకవేళ ఈ ల్యాండ్ మాది, స్టేది, మాకు నచ్చినట్టు చేసుకుంటామంటే ఇప్పుడు మా హెచ్యూ మేము డిమాండ్ చేయొచ్చు, లైక్ మీరు ఇప్పుడు ఇది ఒకటి తీసుకురు, అట్లా వేరే ఇన్స్టిట్యూషన్స్కి ఇంత తీసుకుంటూనే ఉన్నారు, వాటిని మళ్ళీ మాకు ఇవ్వలేదు. సో అన్నీ కలిపితే నియర్లీ 400 acres దాకా అయినాయి. మళ్ళీ అన్నీ తీసుకున్న వాళ్ళు మాకు దీన్ని సబ్స్టిట్యూట్ చేసి దీని రిప్లేస్మెంట్ లెక్క ఇప్పుడు ఏదైతే 400 acres తీసుకోవాలనుకున్నారో దాన్ని మాకు ఇచ్చేది, అట్లయినా అయిపోతుంది కదా. ఇదన్నా ఫేర్ డీలే కదా. అట్లా కాకుండా ల్యాండ్ మొత్తం మాదే, ఏదైనా సరే మేము అక్కడ కార్పొరేట్ కడతాం. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ వేరే వాటిని చంపి చేయొద్దు కదా, దాని మీద బొందల మీద కట్టొద్దు కదా. డెవలప్మెంట్ ఎట్లుండాలి, ప్రజెంట్ జనరేషన్కి ఫ్యూచర్ జనరేషన్కి యూజ్ అయ్యేటట్టు, అందరికీ వీలుగా ఉండేటట్టు, దేన్ని డిస్టర్బ్ చేయకుండా వేయాలి. ఉన్న గ్రీనరీనే కొంచెము ఈడ గచ్చిబౌలిలో మిగిలింది, మొత్తం ఫారెస్ట్లన్నీ చచ్చిపోయినాయి, అన్నిట్లా నరికేసి అన్ని కట్టుకుంటూ పోయారు. మిగిలిన కొన్నిట్లలో ఇది ఒకటి. ఇందులో లెక్క మంచిగా కొన్ని జింకలు, పక్షులు డిఫరెంట్ ఉన్నాయి. ఉన్న వాటిని ఇంకా ప్రిజర్వ్ చేసుకోవాలి, కానీ ఇంకా మంచిగా ఏదో ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ ఏదో ఒకటి డిక్లేర్ చేసి మంచిగా కాపాడుకోవాలి. కానీ అది పోయి ఉన్నదాన్ని మొత్తం వీకేసి దాంట్లో మళ్ళీ డెవలప్మెంట్ కడతామంటే ఏమొస్తుంది? ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సంబంధం ఉంది. కిషన్ రెడ్డి గారు కానీ పార్లమెంట్లో లక్ష్మణ్ గారు కానీ మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఇంకా వేరే బీజేపీ ఎంపీలు, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్ గారు, ఈటల, వాళ్ళు అందరూ వెళ్ళి
మినిస్టర్స్ని కలిసారంట. మాకైతే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు ఫేవరబుల్గా మాతో పాటు స్టాండ్ తీసుకుంటామని చెప్పారు మాకు. సో అది కొంచెం హోప్ ఉంది. వాళ్ళు ఇంకా మంచి యాక్టివ్ అయ్యి ఈ ల్యాండ్ ఇష్యూని క్లియర్ చేసి మాకు ఫేవరబుల్గా తెస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫుల్. వాళ్ళు ఆర్డర్స్ అని తీసుకొచ్చేలోపు ఈ 400 ఎకరాస్ ఫారెస్ట్ మొత్తం నరికేస్తే ఇంకా ఉపయోగం లేదు కదా. అదే కదా, అది అయినా సీఎం కన్సిడర్ చేయాలి కదా. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మంచిగా నాకు తెలిసి అయితే ఇప్పుడు న్యూస్లో కూర్చొని ఆరామ్సే ఉంటాడు టాఫీగా. అదేదో ఇంతమంది మొత్తము త్రూఅవుట్ తెలంగాణలో ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసుకుంటా, సోషల్ మీడియాలో ఎంత హల్చల్ అవుతుంది, ఎంత సపోర్ట్ చేస్తుర్రు, డిఫరెంట్ మినిస్ట్రీస్ డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు అంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి సీఎం అయ్యుండి కొంచెం అన్నా కన్సర్న్ చూపించి మనకి ఇవ్వాలి. అట్లా కాకుండా ఏదో ఆరామ్సే ఉండే ఏదైతే అది అయింది ఎంత ఎక్స్టెంట్ కన్నా పోయి అవి ఎట్లనో అట్లా క్లియర్ చేసి డెవలప్మెంట్ కొట్టాలి, ప్రాఫిట్ కొట్టాలి, పైసలు తీసుకోవాలి అన్ని గుడ్డిగా నెత్తిలో పెట్టుకొని అసలు ఏమవుతుంది స్టూడెంట్స్కి ఏమవుతుంది అని చూడకుండా ఉన్నోడిని ఇంకా సీఎం అని ఎట్లా అంటాము. ఇది అట్లీస్ట్ ఇక్కడ ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ వాళ్ళందరూ ఇక్కడ స్టూడెంట్స్ అంట మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఎవరైనా వచ్చి మాట్లాడారా ప్రభుత్వం నుంచి మీతో? అట్లీస్ట్ నో, యాక్చువల్లీ వాళ్ళు ఏమంటారంటే ఇద్దరు మా అలుమ్నై స్టూడెంట్సే, ఎట్లుంది క్యాంపస్ అవన్నీ తెలుసు, మాతో ఎప్పుడు క్లియర్గా మాట్లాడడానికి రాలేదు. అప్పుడు ఎప్పుడో ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ అదొకసారి ప్రజెంట్ స్టూడెంట్ యూనియన్ని పెట్టుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసిందంట. కానీ స్టూడెంట్ యూనియన్కి వీళ్ళు చేసిన థింగే నచ్చినప్పుడు జాయిన్ అవుతారో ఏమో నాకు తెలియదు, వాళ్ళు జాయిన్ అవ్వలేరు, అంత అయిపోయింది. కానీ బట్టి విక్రమార్క వీళ్ళందరూ వచ్చి మా యూనివర్సిటీకి వచ్చి క్లియర్ చేసుకోనికి అయితే ఎప్పుడు రాలేదు. అంటే స్టూడెంట్సే పోరాడుతున్నారు. అట్లీస్ట్ ఛాన్సలర్ కానీ మీ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ కానీ ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తా కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా? ఓకే, ప్రజెంట్ అయితే ఒకసారి ఈ ల్యాండ్ ఆప్షన్ ఎప్పుడైతే మాకు తెలిసిందో ఇట్లా అవుతుందని అప్పుడు మేము ఇమ్మీడియట్లీ పోయి అడ్మిన్ కాడ ప్రొటెస్ట్ చేసినప్పుడు రిజిస్ట్రార్ వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ ఈ ల్యాండ్ సర్వే అనేది కాలేదు అని ఒక్క మాట చెప్పారు. కానీ వాళ్ళు ఏమి మాట్లాడడం లాంటివి ఏం జరగలేవు. వాళ్ళు చాలా సైలెంట్ ఉంటుర్రు. వాళ్ళు ఏమైనా మాట్లాడి మాతో పాటు స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని మేము. అండ్ ఫ్యాకల్టీ దగ్గరికి వస్తే ఫ్యాకల్టీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఈరోజు ఏదైతే ప్రొటెస్ట్ మేము చేయడానికి పోయినామో ఈస్ట్ క్యాంపస్ సైడ్ ఎక్కడైతే మాకు లాఠీ చార్జెస్ అయ్యి స్టూడెంట్స్కి దెబ్బలు తాకిచ్చారో అటు దిక్కు ఈరోజు అయిన ఈవెంట్లో ఈవెన్ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కలిసి క్యాంపస్లో ఫ్యాకల్టీ అందరూ ఒక్క దగ్గర చేరి సౌత్ టు నార్త్ ఈస్ట్ ర్యాలీ ఇట్లా టైప్ చేసుకుంటూ నడుచుకుంటూ ప్రొటెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఫైనల్గా ఈరోజు స్టే కూడా ఇచ్చింది ఇవి ప్రస్తుతానికి ఆపండి అని. మరి కొనసాగుతున్నాయి ఆ వర్క్స్ ఆపారా? స్టే ఆర్డర్ ఇచ్చింది, కానీ నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే కొన్ని వీడియోస్ వచ్చినాయి, అందులో చూస్తే ఏంటంటే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఎంక్రోచ్మెంట్. ఫైనల్గా ఏమంటారు మీరు? ఒకటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్గా ఈ ఇష్యూలో? గవర్నమెంట్కి గెలిచిద్దంటారా, మీరు సాధించుకుంటారంటారా? మేము సాధించుకునేదాకా వదిలేము, గవర్నమెంట్కి మా ల్యాండ్ ఇవ్వము. ఒక్కటే చెప్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి మా ల్యాండ్ మాకు ఇస్తే మంచిది, లేకపోతే ఆయన పదవే పోతుంది, ఆయననే ఖబర్దార్ అని ఒకటం అంతే. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం కదా మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ శ్వేత గారితో మనం మాట్లాడాము. ఏదేమైనప్పటికి కూడా మా భూమి మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండిగా ప్రభుత్వానికి ఖబర్దార్ అంటూ సవాల్ కూడా విసురుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ గురించి మనం తెలిసిందే. ఒక 4 రోజులుగా వివాదం నడుస్తూ ఉంది. దీని మీద పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? ఈ 400 ఎకరాలు ప్రభుత్వం కబ్జా చేయాలని చూస్తుందా? పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భయ్య. నమస్తే అన్న. మీ పేరేంటి? నా పేరు ఈశ్వర్ అన్న. ఓకే, చూస్తున్నారు కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఇష్యూ. ఈ 400 ఎకరాలు కబ్జా చేయాలని ప్రభుత్వం చూస్తుంది అంటున్నారు. ఈ స్టూడెంట్స్ ఏమన్నా ఈ భూములు మొత్తం మావి, ప్రభుత్వానికి మేమేమో అని చెప్పి ఒక 4 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఏమంటారు మీరు ఈ ఒపీనియన్ మీద? అయితే ఈ 400 ఎకరాలు అయితే ఏదైతే ఉందో వాళ్ళు కబ్జా ఏ విధంగా చేస్తారో మనకు అంటే దేనికోసం చేస్తారో నాకు తెలియదు. కానీ సో నాకు ఒకటి ఏంటంటే నా హార్ట్కి తగిలింది అనేసరికి ఏంటంటే ఒకటి ఈ 400 ఎకరాలు దీని చుట్టుముట్టి ఎన్నో మన హైదరాబాద్ మొత్తము మంచి ఆక్సిజన్ ఉంది. ఇంకొకటి అంటే దీంట్లో ఎన్నో మూగజీవులని నేను పోయి చూసిన లోపలికి చాలా అంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఒక చెట్టు వేరేనికి దాదాపు ఒక 10 నుంచి 15 సంవత్సరాలు అయితే పెద్ద పెరగాలంటే, నరకాలంటే జరసేపుగా అన్న. సో ఇప్పటికే మన హైదరాబాద్లో గ్రీనరీ లేదని చెప్పి చాలా మటుకు మనకు తెలుసు అనమాట. సో మనకి సూర్యునికి ఒకటి మధ్యలో ఒకటి ఓజోన్ పొర ఉంటుంది,
ఆ ఓజోన్ పొర అనేది కొద్ది చీలికపోతుంది. సో ఇప్పుడు మన హైదరాబాద్లో కొద్ది గ్రీనరీ పెంచుకుంటూ పోతున్నాము. సో ఇప్పుడు మన రేవంత్ అన్న వచ్చేసి మొత్తం కూల్ చేసా పీకేసా అది అని చెప్పి మొత్తం లోపల చెట్లని నాశనం చేస్తుండు, అటు మూగజీవాలను చంపేస్తున్నాడు. సో నేను ఒకటి చెప్తున్నా, రేవంత్ అన్న అసలు నాకు చెప్పాలంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చదు. ఎందుకు నచ్చంటే ఒకటి చెప్పాలా, కాంగ్రెస్ అనే ఒక పేరు తీసుకొని దాని వెనకాల ఎన్నో అక్రమాలు జరుగుతాయి. నాకు అంటే జనాలకి సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొన్ని తెలుస్తున్నాయి. అసలు కాంగ్రెసా లేకపోతే కాంగ్రెసా అని అర్థమవుతలేదు. కానీ జనాలకు తెలిసిపోయింది ఇది కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ కాదని చెప్పి తెలిసిపోయింది. సో అయినా అని చెప్పి కొంతమంది చూతల అంజడుకులు నమ్మించి ఓట్లేసారు. వేసినాక ఏమైంది, ఇప్పుడు గుద్ద తెంగించుకుంటారు. ఎందుకు వేసుకోమని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కడు స్టూడెంట్ లోపల మాట్లాడుకుంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ తోటి నువ్వు గెలిచినావు కదా, అసలు నాకు అర్థమైతే లేదు నువ్వు ఏం చేద్దామని వచ్చినావు అన్నాను. ఈ స్టేట్కి తెలంగాణ స్టేట్కి నువ్వు సీఎం దేనికైనా ఏదో బై మిస్టేక్ నక్కతోక దొక్కడం వల్ల నువ్వు సీఎం అయినావు అనుకుంటున్నావు అంతే తప్ప నీకు పెద్దగా నువ్వు ఇంటర్ పాస్ అయినావా డిగ్రీ పాస్ అయినావా ఏం పాస్ అయినావు నాకు అర్థం కాదు. నీకు అసలు బయట స్టేట్ పోయినావు, ఆడ ఇటో ఇంగ్లీష్ మన యూకేనే పోయినావు పీకేనే పోయినావా, ఆడ అడిగే క్వశ్చన్లకి ఏం చెప్తున్నావు నాట తడబడుతుంది నీకు. ఏం మాట్లాడినావు వాళ్ళతోటి అంటే నీ నోటికెళ్ళి నీకు మాటలు వస్తలేవు. నీ కర్మకాలు నువ్వు సీఎం అయినావా సరే అయినావు నువ్వు ఒక ధర్మంతో పోను. అటు జంతువులని ఉసురు పెట్టుకుంటున్నావు, ఇటు హైడ్రా అని చెప్పి వాళ్ళ ఇల్లు కొట్టి వాళ్ళ ఉసురు పోసుకున్నావు. ఇట్లా ఇన్ని గనం ఉసురు పోసుకొని నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. అసలు మనశ్శాంతిగా ఉండవు పోపుడు నువ్వు ఫ్యూచర్లో. నేను ఒకటి చెప్తున్నా, రేవంత్ అన్న నీకు మంచిగా చెప్తున్నా, లోపల నాకు చూసినప్పటి నుంచి నాకు నిజం చెప్తున్నా కదా, నేను ఏ సపోర్ట్ లేకుండా రాలేదు. నాకు ఏ సపోర్ట్ ఎవ్వరు లేడు, ఏ పార్టీ పరంగా రాలేదు. నేను పేటీఎం బ్యాచ్ కాదు, పెయిడ్ ప్రమోషన్ కాదు. నువ్వు ఒకప్పుడు పెయిడ్ ప్రమోషనే, ఒకప్పుడు సూట్ కేసులు బ్యాగులలో ఓటు నెట్ కేసులో దొరికినావు, నువ్వు పెయిడ్ ప్రమోషన్. మేమైతే పెయిడ్ ప్రమోషన్ నేనైతే కాదు, నేను పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను ఒక ధర్మాన్ని కాపాడంలో వచ్చిన, నేను ఒక నేచర్ని కాపాడంలో వచ్చిన, ఒక యానిమల్స్ని కాపాడంలో వచ్చిన. ఒకటి చెప్తున్నా, ఇప్పటికైనా మానుకొని ధర్మంగా ఉండు. చెప్తున్నా కదా, ఒక చరిత్ర నీకంటే ఒక పేజ్ ఉంటుంది. నువ్వు ఇట్లా అన్నిట్లో గెలుకుంటూ పోయినానుకో నీకోసం ఒక పేపర్ కాదు కదా, ఒక చిన్న అక్షరం కూడా ఒకటి రాయడు నీకు. రవీంద్ర రెడ్డి పలా ఫోన్ ఉంచుతాడు, నీ ముఖమే ఉంచుతాడు, చిన్న పోరను కూడా ఉంచుతాడు. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పటికైనా మూసుకొని ధర్మంతో నడువు, ధర్మంగా పోను. ఇవన్నీ జీవింస పెట్టుకుంటా నేచర్ని పాడేసుకుంటూ వచ్చినావు అనుకో నీకు పుట్టగతులు ఉండేవి. నువ్వు ఇప్పటికీ అందరిని గెలికినావు, నువ్వు సినిమా ఇండస్ట్రీని గెలికినావు, అటు హైడ్రా అని చెప్పి వాళ్ళని గెలికినావు, ఇప్పుడు నేచర్ని గెలుపుతున్నావు. నీ పదవి అయిపోయాక నీ గుద్దలు ఏలు పెట్టి ప్రతి ఒక్కరు గెలుపుతుంటాడు. నువ్వు రోడ్డు మీద నడసాను ఉచ్చబడితే నీకు రోడ్డు మీద నడవాలంటే నీ పదవి అయిపోయాక నీ పదవి ఉన్నంత వరకే నువ్వు సెక్యూరిటీని చూసుకొని పోలీసులను చూసుకొని నువ్వు ధైర్యంగా ఉన్నావు. నీ పదవి అయిపోయాక నువ్వు జనాల్లో తిరిగానా అప్పుడు నువ్వు మొగడు అనుకుంటాను. దయచేసి చెప్తున్నానా, ఇప్పుడు చెప్తున్నా కదా, నేను మంచితనంగా చెప్తున్నా, నీకు 2 చేతులు జోడి చెప్తున్నా, ధర్మో రక్షిత. నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది, నువ్వు ప్రకృతిని కాపాడితే ప్రకృతి నిన్ను కాపాడుతుంది. ఇక్కడ జీవరాశులు ఏమి లేవు, ఓన్లీ గుంట నక్కలే ఉన్నాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అన్నారు కదా, మీరేమన్నా జీవరాశులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అంటున్నారు అన్న. ఒకటి చెప్పాలా, పైన పటారం లోన లొటరం అంటారు కదా. ఇప్పుడు మేడి పండు చూడు మేలివైండును, పుట్ట విప్పు చూడు పురుగులు ఉండును అంటే ఇప్పుడు దాని లోపల ఏముంటుందో నీకు తెలియదు. కొంతమంది ఏమంటారు, చిన్నపిల్లలు అరే పురుగులు అంటారు, కానీ పురుగులు కావని అవి తినేటివే. నువ్వు దీనిలో వచ్చినావు, నువ్వు చూసింది ఎంతనో చూడండి తెలియదు, దీనిలో జీవరాశులు ఏమంటున్నావు కదా. సరే ఒక రోజు నువ్వు టైం మొత్తం నీ సీఎం పదవికి ఒక రోజు రాజీనామా పెట్టి ఒకసారి లోపలికి వచ్చి చూడు, ఒకసారి లోపల ఎన్ని గనం జీవులు ఉన్నాయో ఎన్ని గనం ఉన్నాయో నీకు తెలుస్తుంది. నువ్వు జీవులు లేవు గుంట నక్కలు అంటున్నారా, గుంట నక్కలు మీరన్నా, మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం గుంట నక్కలు. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టరు, ఐటీ మినిస్టరు. అసలు మీ దాంట్లో ఐటీ మినిస్టర్ ఎవరు అంటూ చూసినా, మీ దాంట్లో ఎవడన్నా చదువుకున్నాడు, మీ దాంట్లో ఎవరు చదువుకున్నారు ఒక మాట చెప్పు. డిప్యూటీ సీఎం అను మన ఐటీ మినిస్టర్ కూడా ఇక్కడే స్టూడెంట్స్ మేమే ఇచ్చాము ఈ 2300 ఎకరాలు, మేమే ఎందుకు లాక్కుంటాము, డెవలప్మెంట్ కోసం కదా మేము వచ్చింది, మాకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి నేను చెప్పారు కదా ప్రెస్ మీట్ పెట్టి. ప్రెస్ మీట్ చెప్పిరేమోనా, కానీ సరే ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉందన్న, ఐటీ మినిస్టర్ దీన్ని తీసుకొని ఏం చేశారన్న, దేనికోసమన్నా. సో ఇంత పెద్ద ల్యాండ్ని అక్రమంగా దీన్ని కూల్చేసి దీని చెట్లు లోపల ఎన్నికైనా పెద్ద చెట్లనా నాకు తెలిసి దాదాపు ఒక 50-60 చెట్లు ఉండొచ్చు. అన్నిగానం చెట్లు కూల్చేసిండు. ఒక చెట్టు రానికి ఎంతో కష్టపడాలా. ఇదివరకు ఉన్న ప్రభుత్వం చూస్తే మన కేసీఆర్ గారు ఎన్నో చెట్లు, కొన్ని లక్షల చెట్లు నాటిండు. ఈ భయ్య ఎప్పుడు వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందో నాకు ఒక బకెట్ నీళ్ళు పెట్టి ఒక చెట్టుకు పోసినా పోయినా నాకు తెలియదు, కానీ ఎన్నికలం చెట్లు మొత్తం నాశనం చేసినా. నేను మాత్రం ఒకటి చెప్తున్నా, ప్రకృతిని నాశనం చేసినాడు ఆ ప్రకృతి ఏదో విధంగా రివెంజ్ తీసుకుంటుంది. ఇదైతే 100% ఖచ్చితంగా చెప్తున్నా, ఇది 100% నిజం చెప్తున్నాను. నువ్వు ప్రకృతి జోలికి వచ్చినావు, మూగజీవి హింస జీవి జోలికి వచ్చినావు, ఆడవాళ్ళు మనిషి దగ్గరకు వచ్చినావు, అన్ని దగ్గరకు వచ్చినావు.
నీకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, అతి తొందరలోనే నీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది నీకు. అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటావు, అరే నేను ఇవన్నిటిని గెలికినా, ఇవన్నిటిని డిస్టర్బ్ చేసిన, సో మళ్ళీ నాకు రిటర్న్ నాకు ఈ కర్మ నాకు అనుభవిస్తున్నా అని చెప్పి నువ్వే అనుకుంటావు. ఆ రోజు వస్తుంది, వెయిట్ చేయి. నువ్వు నిద్ర పోతున్నావు, మంచిగా పోతున్నావు, కానీ నీకు ఏదో రోజు నీకు ఖచ్చితంగా నీకు ఒక దెబ్బ తగులుతుంది. నీకు మంచి చెప్తున్నా, అరవింద్ అన్న మానుకొని ఇప్పటికైనా అవన్నీ బంద్ చేసేయి. లోపల 40 జేసీబీలనా, అన్ని గనం జేసీబీలనా అమ్మ, ఎన్నో ప్రకృతి మొత్తం మంచి మంచి చెట్లు, మంచి మంచి ఔషధ గుణాల మొక్కలు కూడా ఉన్నాయి లోపల. అవన్నీ దొరకడం చాలా కష్టం మనకి. నేను మంచి చెప్తున్నా, ఇప్పటికైనా బంద్ చేసేయి. ఫైనల్గా ఈ ఇష్యూ మీద తెలంగాణ గవర్నమెంట్ గెలిచిద్దా, హెచ్సియు స్టూడెంట్స్ గెలుస్తారా అంటే మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ అంటే మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది. ఓకే. సో మన స్టూడెంట్సే గెలుస్తారు. ఖచ్చితంగా స్టూడెంట్స్ గెలవని చెప్పి నేను కూడా దేవుడిని మొక్కుకుంటున్నా, గెలవాలని మొక్కుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు కొట్లాడేది జెన్యూన్. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతుంది మొత్తం కుట్ర అనమాట. అది నేను ఒకటి చెప్తున్నా, ప్రకృతిని కాపాడుకుంటూ పోతే నీకు కూడా 10 కాలాల పాటు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. దీని దగ్గరకు వచ్చిన మాత్రం నీకు ఇక మంచి రోజులు ఉండని చెప్పి కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తున్నా, లాస్ట్ అన్న మంచి చెప్తున్నా, దీని దగ్గరికి రాకుండా నీ పని నువ్వు మంచి పనులు చేసుకుంటావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు మంచిగా ఉంటుంది. నువ్వు ఇట్లా చేసుకోవడం పోతే మాత్రం ఇదే లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం అయిపోతుంది. జై జవాన్ జై కిసాన్, ధర్మో రక్షిత రక్షిత, జై శ్రీరామ్.